మరొకసారి నేను చదువుతాను, వినండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీయండి. కొలస్సీలు 3వ అధ్యాయం 10వ వచనం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మళ్ళీ చదువుతున్నాను. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ఒకసారి దీవించి ఆశీర్వదించి నీ కృపలో నీ దయలో మమ్మల్ని అందరినీ కాపాడమని, ఇదిగో నా తండ్రి, వాక్యము రెండంచుల ఖడ్గమై వింటున్న వారికి ప్రభా నా తండ్రి, చెబుతున్న నన్నును వాక్యము వినే స్వభావం మాకు అనుగ్రహించి మాలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి మమ్మల్ని స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. రైట్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ వాక్యం విన్నారు. నాకు తెలిసి మీరు అందరూ సైంటిస్టులు. సో ఇంటికి వెళ్ళి సర్చింగ్ అంతా కూడా ఇంటికాడ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మనకి కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం. జ్ఞానము రావాలి అంటే ఏదో చేయాలని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. నా వైపు చూడాలి. ఏమండి, ఎవరు వచ్చేవాళ్ళని అలాగా చూడద్దు. నా వైపు చూస్తూ వాక్యం. నేను కాలేజీలో ప్రొఫెసర్ని, నాకు స్టూడెంట్స్ అటెన్షన్ నా మీద లేకపోతే నేను చెప్పలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అందుకే బైబిల్ మూసేయాలి. అందరూ ఇంటికి వెళ్ళి చదువుతూ కానీ అదే వాక్యం మీద మనం ధ్యానించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మా ఆఫీస్కి ఒకరు ఇంటర్వ్యూకి వచ్చారు. 10 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. 10 మంది కూడా ఎంటెక్ చేసిన వాళ్ళే వచ్చారు. సో ఇప్పుడు ఇందులో మేము సెలెక్ట్ చేయాలి. ఆ ఇంటర్వ్యూ చేయడానికి నేను కూర్చున్నప్పుడు అక్కడ ఎవరిని సెలెక్ట్ చేస్తాం అని అంటే, ఆ 10 మందిలో జ్ఞానమును కనపరిచేవారు. ఎవరైతే జ్ఞానముతో మాట్లాడతారో వారిని సెలెక్ట్ చేస్తాం ఆబ్వియస్గా. అంతేనా కాదు? అంతే సింపుల్. సో వాళ్ళకి ఎంటెక్ ఉన్నది కదా అని మనం వాళ్ళకి జాబ్ ఇచ్చేయం. వారు జ్ఞానమందు ప్రావీణ్యం కలిగిన వారైతే తప్పనిసరిగా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో నేను అలాగే ఎంతమందిని సెలెక్ట్ చేశానంటే 3 సెలెక్ట్ చేశాను. జావా కోసం ఎంట్రీకి వచ్చాను. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అప్పుడు మా ఆఫీసర్ ఏమన్నాడంటే, ఈ 3లో బెస్ట్ ఎవరు నాకు కావాలి ఒకరు అన్నాడు. సో ఈ 3లో ఎవరు కావాలి? ఇంకా బెస్ట్ వన్ కావాలి. అంటే ఒక ఆఫీస్లో పనిచేయడానికి ఏం కావాలి అంటే బాగా అందరిలో ఫిల్టర్ అయి జ్ఞానము కలిగిన వాడిని కావాలని కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుందండి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, పరలోకం నుంచట దేవుడు జ్ఞానము కలిగి ఎవరైనా ప్రభువుని ఆరాధిస్తారేమో అని ఆయన ఎదురు చూస్తుంటాడంట. సో యూ హ్యావ్ టు వర్షిప్ యువర్ గాడ్ విత్ నాలెడ్జ్. జ్ఞానముతో దేవుణ్ణి ఆరాధించు. ఆ జ్ఞానముతోనే దేవుణ్ణి హృదయాన్ని నువ్వు గెలవగలవు. ఇప్పుడు కావాల్సింది జ్ఞానం. ఇప్పుడు మీకు అక్కడ పాయింట్ ఆగండి. జ్ఞానం కావాలి. సో జ్ఞానం కావాలంటే అసలు మనం ఏం చేయాలి? ఏమంటే ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుతారు? ఎంబీబీఎస్ చేస్తారు. ఇంజనీరింగ్ చదువుతారు. అవునా? మరి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలంటే నీకు జ్ఞానం రావాలి. ఇది ఎక్కడ తెచ్చుకుంటాం? ఇప్పుడు అక్కడ బైబిల్లో ఏమని చెప్తున్నాడంటే, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచుచున్న నవీన స్వభావము ధరించుకుని ఉండవలెను. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. ఆ బైబిల్ ఇంటికాడ మీరు ఒకసారి నా వైపు చూస్తూ వినేసి వెళ్ళిపోండి. అంతే. ఆ వాక్యం పట్టుకొని వెళ్ళిపోండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీకు జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానము రావాలి అంటే నువ్వు నూతన స్వభావమును ధరించిన వాడవై ఉండాలి. నూతన స్వభావం. అప్పుడు ఆ జ్ఞానం నీ దగ్గరికి వస్తుందంట. ఏమిటి నూతన స్వభావం అంటే? క్రొత్తది.
క్రొత్త స్వభావం రావాలి. ఆ స్వభావం ఉంటే జ్ఞానముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించవచ్చు. నీ నాలుక అవే చెడ్డ మాటలు మాట్లాడింది అనుకో, దేవుని నాలెడ్జ్ మనలోకి రాదు. ఆ నాలెడ్జ్ నీకు రావాలంటే చర్చిలో ఉన్న ప్రతి బిడ్డ నూతనమైన స్వభావమును ధరించుకోవాలంట. నూతనమైన స్వభావం. చూడండి, దానియేలు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేశారంటే రాజుగారి కోటలో పనిచేయడానికి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో అందరూ మీలాగే కూర్చున్నారు. ఏమండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలెక్ట్ చేసే బ్యాచ్లో మీరు ఉండాలి. అందరూ ఆరాధనకు వచ్చారు. ఈ ఆరాధనలో దేవుడు జ్ఞానము కలిగి, ఏమండి ఎందుకు జ్ఞానం అవసరమో తెలుసా? మీరేదో బైబిల్ చదివేసి లోతులు చెప్తే కాదు జ్ఞానం. ఎవరికైతే నూతన స్వభావం కలిగి ఉంటారో వాళ్ళంట దేవుని జ్ఞానమును కలిగిన వారుగా మారుతారు. ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దానియేలు ముగ్గురు ఫ్రెండ్స్ రాజుగారి కోటలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ అవుతుంటే రాజుగారు ఏం చెప్పారు అంటే, ఇందు మూలముగా మీకు తెలియజేస్తుంది ఏమనగా, మీరు జ్ఞానంలోను మీ శరీర తత్వంలోను చాలా పుష్టిగా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు సంఘం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే మీ అందరికీ తెలుసు, యోసేపు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళకి అర్థం అక్కడున్న జ్ఞానులు ఎవరు చెప్పలేకపోతున్నారు. చూడాలి, నా వైపు చూడాలి. కొద్దిసేపు నన్ను భరించారు, ఇంకొక అరగంట. జ్ఞానులు చెప్పలేకపోతున్నారు, పండితులు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. సో జైల్లో ఉన్నవాడికి కబురు వచ్చింది. ఎందుకు వచ్చిందండి జైల్లో ఉన్నవాడికి కబురు? మీరు అనుకోవద్దు ఎప్పుడు నా లైఫ్ జైల్లోనే అని. దేవుడు ఆ జైలు ద్వారాలు తెరవడానికి ఈ రోజే దేవుడు మీ సంఘానికి తన దూతలకు ఆజ్ఞ ఇచ్చునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీ అవసరం ప్రజలకి ఉన్నది. మరి యోసేపు ఎందుకంత ఇదయ్యాడో తెలుసా? తన దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించగలిగిన వాడు. అది నూతన స్వభావం. నూతన స్వభావం ఏంటి? క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటో తెలుసా? నూతన స్వభావం, నూతన స్వభావం. హల్లెలూయా. You have to worship your God with knowledge. గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి గట్టిగా పాడేసి వెళ్ళిపోతే కాదు, కుదరదండి. ఆ నాలెడ్జ్ ఏంటో తెలుసా? నూతన స్వభావం, న్యూ క్యారెక్టర్. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి, ఒక క్రొత్త సృష్టి అండి. మనం దానియేలు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో తెలుసా? సెపరేట్ అయిపోయారు. ఈరోజు మీకు ప్రాఫెసీ ఇస్తున్నా, మీ ప్రాఫెసీలు అన్నీ మీరు వర్ధిల్లుతారు, ఇవి చెప్తే మీకు సూపర్. కానీ ఆ ప్రాఫెసీ ఈరోజు ఏంటో చెప్పినా, మీరు సెపరేట్ అవ్వగలిగితే, నీకున్న ఫ్రెండ్స్ నుంచి సెపరేట్ అవ్వగలిగితే, దేవుడు జ్ఞానము గల ఆత్మను దానియేలు తన ముగ్గురు స్నేహితుల మీద ఉంచినట్లుగా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మీద దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దానికి ఏముండాలో తెలుసా? దేవుని పట్ల భయం ఉండాలి. నా దేవుడు చూస్తున్నాడనే భయం. అది లేదండి. మీరు భాషల్లో మాట్లాడితే సూపర్ అనుకుంటున్నారు, దర్శనాలు చూస్తే సూపర్ అనుకుంటున్నారు. సంఘంలోనే వ్యభిచారం జరుగుతుండగా దేవుడు అంటున్నాడు, పరలోకము నుంచి ఎవరు జ్ఞానము కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చూస్తాడు. అంటే చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో ఈ సంఘం కూడా దేవుణ్ణి దృష్టిని ఆకర్షించాలి అంటే సంఘము జ్ఞానము కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యోసేపు ఒక విషయంలో భయపడ్డాడు. ఆ స్త్రీయే వచ్చి, జాగ్రత్తగా నా వైపు చూడాలి, ఆ స్త్రీయే వచ్చి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా, పాపం చేయమని ప్రేరేపిస్తున్నా ఒక నూతన స్వభావం ఏంటో తెలుసా? నీ ముందుకు ఒక వీడియో వచ్చిన, నాకు వచ్చే ఫోన్లు బట్టి మీతో మాట్లాడుతున్నా,
అనుకోకుండా ఒక ఫోన్ ఓపెన్ చేశానండి. దేవుడువే వింటున్నాను. ఏదో వీడియో వచ్చింది. ఆ వీడియోకి అలవాటు పడిపోయి 5 రోజులు 6 రోజులు ఇంకా నేను ఆ పాపిష్టివే చూస్తూ నేను మలినం అయిపోయాను, అపవిత్రపరుచుకుంటున్నాను. ఈ కళ్ళు దేహానంతటికీ దీపమై ఉన్నది కదా అనే జ్ఞానం లేకపోతే ఏమవుతుందో తెలుసా? చీకటి అయిపోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే హోషేయలో, నా జనులు ఎవరంట అంటే ఆయన సంఘంలో ఉన్న వాళ్ళే జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఇది దేవుని చిత్తము కాదు. ఈరోజు మీరు ఒకటి హృదయంలో తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? అమ్మో, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉండి పాపాన్ని తృణీకరిస్తే అది నూతన స్వభావం. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాయి. గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది రావాలండి, ఇది రావాలి. ఇది వస్తే ఏం చేస్తారో తెలుసా? చూడండి, అక్కడే మన ఎగ్జాంపుల్ అక్కడే కనెక్ట్ చేసుకోవచ్చు. రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో పక్కైన ఆవులు బలిష్టమైన వాటిని మింగేస్తున్నాయి. అస్సలు అర్థం అవలే. పండితులు పిలిపించారు. పండితులందరూ కూర్చున్నారు మీలాగే. ఒరే అబ్బాయి, నాకు ఈ కళ వచ్చింది, దీనికి అర్థం చెప్పలే. మన హీరో ఎంటర్ అయిపోయి ఏం చెప్పాడో తెలుసా? అయ్యా, ఇంకొక విషయం, ఒక మంచి పంట కలిగిన కొన్ని సంవత్సరాలు మనం చూస్తాం. ఆ తర్వాత కరువు గల సంవత్సరాలు కూడా మనం చూడబోతున్నాం. ఈ సంవత్సరం వచ్చిన పంట కూడా కనబడదు, అంతగా మన సమృద్ధి అంతా పోతుంది. కాబట్టి ఉన్న ధాన్యమునంతటిని పోగు చేయాలి అనగానే అక్కడ ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? నీ వంటి దేవదూతల జ్ఞానము కలిగిన వాడు మాకు ఇంకెవరో దొరకరు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఇప్పుడు చూడండి, ఈ యోసేపు ఎప్పుడైతే పాపాన్ని తృణీకరించాడో దేవుడు జ్ఞానంతో ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు? రాబోతున్న కరువు నుంచి చాలా దేశాలను ఆపగలిగే శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈరోజు మన దేవుడు కూడా మీరు అలాంటి పాపం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని తృణీకరించగలిగితే, దాన్ని అపోజిట్ చేయగలిగితే, దేవుడు తప్పనిసరిగా మనందరినీ యోసేపుకి ఇచ్చిన జ్ఞానంతో మనందరినీ అభిషేకిస్తాడు. ఆమేన్.